ఒకరోజు అలా వైకుంఠములో నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జగన్మాతాపితరులకు వందనములు. రా రా నారద, ఏమిటి భూలోకంలో విశేషాలు సంగతులు? ఏమి చెప్పమంటారు తల్లి, అంతా బాగానే ఉంది. కానీ ఏమిటి నారద? కానీ తల్లి, భూలోకంలో ఈ ఏడాది చాలా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా మానవులు కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు, ఒక్క ప్రజ్ఞావంతులు తప్ప. ప్రజ్ఞావంతులా? అవును దేవి, ఒక్క ప్రజ్ఞావంతులు తప్ప. ఈ ప్రజ్ఞావంతులలో ఏమిటి విశేషం నారద? నాకు అర్థం కావడం లేదు. మీ శ్రీవారు జగత్పిత కొంచెం ఏమైనా సెలవిస్తారో అడగండి. దేవి, ఏమిటి మీ సంశయం? అన్నీ తెలిసిన మీకు ఏమని చెప్పేది స్వామి? నారదుల వారికి నాకు ఒకటే సంశయం, మీరు ప్రజ్ఞావంతులని ఏమైనా విశేషంగా సృష్టి చేశారేమోనని. ఓ, ప్రజ్ఞావంతులా? చక్కనైన పిల్లలు, పౌరులు. స్వామి, ప్రజ్ఞ అనగా మంచి విషయాలు తెలుసుకొనుట, తెలుసుకున్న విషయాలను ఆచరించుట, విషయాన్ని జీర్ణం చేసుకొని దాన్ని ఆచరణ రూపంలో తీసుకురావడమే ప్రజ్ఞ. చూడు, భక్తి, సాధన, సత్యం, జ్ఞానం ఈ ప్రజ్ఞ వల్లే మానవులకు సాధ్యం. వీటి వల్లే సుఖ సంతోషములు, శాంతి లభించి మానవుడు పరిపూర్ణుడవుతాడు.